ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపే పరమ పవిత్రమైనటువంటి సంకష్టహర చతుర్థి. ప్రతి నెలలోనూ పౌర్ణమి వెళ్లిన తర్వాత 4 రోజులకు వచ్చేటువంటి చతుర్థిని సంకష్టహర చతుర్థి అని చెబుతారన్నమాట. భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తారో వాళ్ళు జీవితంలో పొందలేనటువంటిదంటూ ఏదీ ఉండదండి. అన్ని కష్టాల నుండి బయటపడిపోవచ్చు. ఎంతో మంది జీవితాలని బాగు చేసినటువంటి వ్రతము ఈ సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభం చేయాలి అంటే మంగళవారం రోజు సంకష్టహర చతుర్థి వస్తే దాన్ని భౌమ సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. అది ఎప్పుడో గాని రాదు, అరుదుగా వస్తుంది. కానీ ప్రతి నెలలోనూ సంకష్టహర చతుర్థి వస్తుంది కదా, ఏ నెలలో అయినా ప్రారంభించవచ్చు, భగవంతుణ్ణి ఆరాధించవచ్చు. మరి ఈ వ్రతాన్ని ఎవరెవరు చేయవచ్చు, ఎవరెవరు చేయకూడదు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లవాళ్లు, పెద్దవాళ్లు, పూర్వస్వాధీనులు కూడా ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయవచ్చు. ఇప్పుడు ఆధునిక కాలంలో చాలా మంది సంకష్ట చతుర్థి అని చెబుతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చెప్పకూడదు. సంకష్టహర చతుర్థి మన అన్ని సంకష్టాలని తొలగించేటువంటి రోజన్నమాట. ఈ వ్రతాన్ని చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది? విద్యార్థులు గనక ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 1 సంవత్సరం విడిచిపెట్టకుండా చేసినట్లయితే మహాగణపతి అనుగ్రహం చేత వాళ్ళు మంచి విద్యావంతులుగా, బుద్ధివంతులుగా, సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు. వారు అనుకున్నటువంటిది సాధిస్తారు. పెళ్లి కానటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేసినట్లయితే సంవత్సరం తిరగకుండా కళ్యాణం అవుతుంది. సంతానము లేనటువంటి వాళ్ళు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసినట్లయితే తప్పకుండా 1 సంవత్సరం లోపల సత్సంతానం కలుగుతుంది. భార్యాభర్తలు విడిపోయినటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేసినట్లయితే మహాగణపతి అనుగ్రహం చేత తప్పకుండా మళ్లీ కలుసుకుంటారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేసినట్లయితే వాళ్లకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎన్నిసార్లు చేయవచ్చు అంటే ఒక్కసారి ఈ వ్రతం చేస్తేనే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే 5 సార్లు ఈ వ్రతాన్ని చేసి ఉద్వాసన చెప్పవచ్చు. 12 సార్లు గనక ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో ఇక వాళ్లకు జీవితంలో తిరుగు ఉండదు. మహాగణపతి అనుగ్రహం చేత వారు సకల సంపదలను, అష్టైశ్వర్యాలని పొందుతారు. ఇది పరమ సత్యం. ఈ ఫల్గుణ మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి చాలా విశేషమైనది. ఎప్పుడు చేయాలి అంటే రేపు 17వ తారీఖు సోమవారం చేయాలి. కొన్ని క్యాలెండర్లలో 18వ తారీఖు మంగళవారం సంకష్టహర చతుర్థి అని ఇచ్చారు. కాదు, పంచాంగం ప్రకారం సోమవారం 17వ తారీఖే